హాయ్, ఐమ్ డాక్టర్ మానస. ఇర్రిలవెంట్ ఆఫ్ ఆ ప్రొఫెషన్, అందరం ఎక్కడో కొంత ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటూ ఉంటాం. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఎన్నో డౌట్లు ఉంటాయి. ఇట్స్ ఫర్ బిగినర్స్ యాక్చువల్లీ, నా లాంటి వాళ్ళు అనుకోండి. ఇవన్నీ డౌట్స్ క్లియర్ చేయడానికి మనతో పాటు ఈరోజు ఉన్నారు రేవంత్, వెల్త్ మేనేజర్. మన డౌట్లన్నీ అడిగి తెలుసుకుందాం. హాయ్ రేవంత్ గారు. హలో అండి. I'm Dr. Manasa. It's been 3 years I'm working in my profession. So, nalanti valaki anukondi, like beginners who want to invest in anything, like initial stage, varying upon the capacity, how much they earn or anything. Ela invest cheyali. We have many doubts. Yes. Insurance paranga, health insurance, car insurance, term insurance. ఆర్ ఈక్విటీకి సంబంధించి వీ హ్యావ్ మెనీ థింగ్స్, లైక్ అదొక పెద్ద సముద్రం అనుకోండి. సో అలాంటప్పుడు బిగినర్స్కి వెరీ మినిమల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ ఆర్ హౌ డూ యూ మేక్ దెమ్ మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు, హౌ డూ యూ హెల్ప్ దెమ్ ఇన్వెస్ట్ ఆర్ గ్రో ఇన్ వెల్త్? సో ఇప్పుడు మీరే చాలా డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేశారు. అటు ఇన్సూరెన్స్ గురించి అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి అయి ఉండొచ్చు, అసలు ఇప్పుడే నా కెరియర్ మొదలైంది, నాకు వచ్చే శాలరీ ఇప్పుడు చిన్నగా ఉంటుంది, నేను ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇట్లా చాలా డౌట్స్ మన మైండ్లో ఉంటాయి. సో ఇక్కడ మనం చేసేటప్పుడు అది కేస్ టు కేస్ వేరీ అవుతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు మీరు డాక్టర్, ఒక పేషెంట్కి ఒక మెడిసిన్ ఇస్తే కొంతమందికి 1 డేలో క్యూర్ అవుతుంది, కొంతమందికి 2 డేస్, కొంతమందికి 1 వీక్, కొంతమందికి క్రిటికల్ కూడా అవుతుంది. అది మన చేతుల్లో లేదు. సిచ్యువేషన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎస్, సిచ్యువేషనల్ ట్రీట్మెంట్ అంతే జరిగేదాన్ని బట్టి. ఇన్ ద సేమ్ వే మీకుండేటువంటి కండిషన్కి అనుకూలంగా వి విల్ సీ. సో బేసిక్ ఇప్పుడు మీరు మీ ప్రొఫెషన్లోకి ఎంటర్ అయ్యారు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. సో చాలా మంది సహజంగా ఎడ్యుకేషనల్ లోన్స్ తీసుకుంటారు. సో ఫస్ట్ అసలు వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఏమైనా ఉందా లేదా, ఇప్పుడు మీ కండిషన్లో ఎడ్యుకేషన్ ఉందా లేదా చూసుకొని దానికి అనుకూలంగా ఒక ప్లాన్ ఉంటుంది. నెక్స్ట్ మీ పేరెంట్స్ కండిషన్ ఏంటి, వాళ్ళు మీ మీద డిపెండెంట్సా, లేదు మీకు ఎవరైనా అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ మీ మీద బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారా, మీ మీదే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయా. సో ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ మీకుండే రెస్పాన్సిబిలిటీస్ని బట్టి వీల్ స్టార్ట్. బట్ ఏదైనా కానీ ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఇన్సూరెన్స్. బికాస్ ఫైనాన్సెస్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది, శాలరీస్ తక్కువగా ఉంటాయి, మనం బిగినర్స్ కాబట్టి. అఫ్కోర్స్ డాక్టర్స్ ప్రొఫెషన్లోకి వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ జాబ్ రిస్క్ తగ్గిపోతూ ఉంటుంది. మేబీ ఇనీషియల్గా కొంత రిస్క్ ఉంటుంది, ఇనీషియల్లీ కొంత రిస్క్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ జాబ్ రిస్క్ అనేది చాలా మిటిగేట్ అయిపోతుంది. సో యూల్ హ్యావ్ గుడ్. ఐటీ వాళ్ళ కండిషన్ వేరు, వాళ్ళకి ఇనీషియల్గా కొంచెం అటు ఇటు జాబ్ దొరుకుతుంది కానీ శాలరీ ప్యాకేజ్ పెరిగాక జాబ్స్ దొరకవు. సో వాళ్ళ కండిషన్ వేరు. సో మీ కండిషన్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ టైం చూస్తాం, ఏదైనా ఎమర్జెన్సీ ఇప్పటికిప్పుడు మీ ఫ్యామిలీలో జరిగితే మీరు ఎంతవరకు అడ్రస్ చేయగలుగుతారు, అది అడ్రస్ చేయలేని కండిషన్లో అప్పులు ఏమన్నా చేస్తారా. సో ఫస్ట్ అసలు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మీకు కానీ మీ ఫ్యామిలీకి కానీ ఏ కండిషన్స్లో ఉన్నాయి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీ పేరెంట్స్ ఏజ్ ఎంత, అండ్ మీ పేరెంట్స్ ఏజ్తో పాటుగా వాళ్ళకు ఉండేటువంటి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమున్నాయి. సో వాటిని బేస్ చేసుకొని మీ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకోవాలా, లేకపోతే ఎవరికైనా పీఈడి ఆల్రెడీ ఉంటే వాళ్ళకి సపరేట్గా ఇంకో ఇన్సూరెన్స్ తీసుకోవాలా, అండ్ దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎంత తీసుకోవాలి, ఇదో పెద్ద ప్రశ్న చాలా మందికి. వాట్ ఈస్ పీఈడి? యాక్చువల్లీ యాజ్ ఎ బిగినర్ తెలియని వాళ్ళు చాలా మంది. వాట్ ఈస్ పీఈడి? సో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. ఇప్పుడు బేసిక్గా హెల్త్ ఇన్సూరెన్స్ దేని మీద వర్క్ చేస్తుంది, మీ ఆరోగ్యం అంతా బాగుంది, యు ఆర్ ఫిట్ అండ్ ఫైన్, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. మీ ఆరోగ్యానికి ఏమైనా అయితే వాళ్ళు హాస్పిటల్కి బిల్స్ పే చేస్తారు. మీకు ఆల్రెడీ ఏ షుగరో బీపీనో ఉంది, లేదా హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి, లేకపోతే ఐ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నాయి, లేదా ఆల్రెడీ షుగర్ ఉండటం వల్ల కాళ్ళకి పుళ్ళు పడి కాళ్ళు డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు, కళ్ళు డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు, ఈ ఇష్యూస్ ఉంటాయి. సో బేసిక్గా వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఎవాల్యుయేట్ చేస్తుంది, అసలు వీళ్ళకి మీ ఇన్సూరెన్స్ ఇవ్వాలా ఇవ్వద్దా ఫస్ట్, ఒకవేళ ఇస్తే వీళ్ళకి ఎంత ప్రీమియం ఛార్జ్ చేయాలి. సో రిస్క్ని ఎవాల్యుయేట్ చేస్తారు. సో పీఈడి ఉన్న కేసు అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఏదైనా డిసీజ్ ఆల్రెడీ ఉన్నా, లేదా కొంతమంది చిన్న పిల్లల విషయంలో వాళ్ళ పుట్టుకతోటే వాళ్ళకి ఫిట్స్ ఉంటాయి. ఏదైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు వాళ్ళకి. సో వాటన్నిటిని కన్సిడర్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో బేసిక్ అవన్నీ కన్సిడర్ చేసి ఐదర్ దే విల్ ఎక్స్క్లూడ్ ద ఎగ్జిస్టింగ్ డిసీజ్, మేము దానికి కవరేజ్ ఇవ్వము అని, లేదు అని అంటే మేము కవరేజ్ ఇస్తాము కానీ ప్రీమియం ఎక్కువ పే చేయాలని చెప్పేసి అంటారు. సో దాని కండిషన్స్కి అనుకూలంగానే ఇప్పుడు ఒకవేళ మీరు ఫిట్ అండ్ ఫైన్, మీ ఫాదర్ ఎవరికో కొంచెం ఏదైనా డయాబెటీస్ ఉందని అనుకుందాం, ఏజ్ని బట్టి డయాబెటీస్ బీపీ వస్తూ ఉంటుంది, మీ ఇద్దరిని ఒక దాంట్లో పెట్టడం వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా బాగా మీరు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది.
అండ్ ఆయన ఎక్కువ క్లైమ్స్ చేయటం వల్ల మీ ఇన్సూరెన్స్ కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అందుకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళని సెగ్రిగేట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 lakhs 15 lakhs తీసుకున్నారు, ఈ ఇయర్ 10 lakhs 15 lakhs వాడేశారు, సేమ్ ఫ్యామిలీలో ఇంకొకరికి ఏదైనా ఇబ్బంది జరిగింది, అప్పుడు అక్కడ ఆల్రెడీ వాడేశారు కదా. సో ఆల్రెడీ పీఈడి ఉంటే దెర్ ఇస్ అ ఛాన్స్ దే మైట్ యూజ్ ఎట్ ఎనీ పాయింట్. సో ఇష్యూ ఎప్పుడైనా జరగచ్చు. రిస్క్ మిటిగేట్ చేయడం కోసం ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే ఫస్ట్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ కండిషన్ ఏంటో చూసి వాళ్ళని సెగ్రిగేట్ చేస్తాం. సెగ్రిగేట్ చేసి ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సో యాజ్ అ బిగినర్గా ఫ్యామిలీ ఇన్సూరెన్స్ అన్నప్పుడు ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు ఇంక్లూడ్ అయి ఉంటారు? ఏజ్ నుంచి సపరేట్గా అంటే జనరల్గా మన ఇండియాలో 18 years అంటే లైక్ యూనో దట్ ఈస్ డిఫరెంట్. 18 years రాగానే ఇప్పుడు అందరం ఒక ఫ్యామిలీలో ఉన్నాం అనుకోండి, స్టిల్ 10 years 15 years ఇట్స్ ఫైన్. 18 years కూడా ఫ్యామిలీలోనే ఇంక్లూడ్ అవుతుందా? వాళ్ళకి సపరేట్ ఇన్సూరెన్స్ ఏమైనా తీసుకోవాలా? సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏతో సంబంధం లేదు. వాట్ ఐమ్ ఆస్కింగ్ ఇస్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇట్స్ లైక్ ఇన్ ఫ్యామిలీ గ్రూప్ వస్తుందా? వి నీడ్ టు టేక్ అ సపరేట్ 18 years వచ్చాక సపరేట్ తీసుకోవాల్సి వస్తుందా? 18 years అనేది ఏం కాదు, 25 years వరకు ఒక ఫ్యామిలీలో ఉండొచ్చు, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఇఫ్ నాట్ ఉమెన్ అయితే కనుక మ్యారేజ్ అయిపోయిన తర్వాత, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ బిఫోర్ 18 years, ఐ మీన్ 20 years తో సంబంధం లేదు. యాక్చువల్ ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆఫ్టర్ మ్యారేజ్ ఇఫ్ షీ ఈస్ డిపెండెంట్ దే విల్ కంటిన్యూ. ఈవెన్ ఇప్పుడు మీరు లైక్ ఈవెన్ బాయ్ అయినా కానీ అబ్బాయి అయినా కానీ అదే ఫ్యామిలీ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. బట్ వాట్ ఐ రికమెండ్ ఇస్ సెగ్రిగేట్. రిస్క్ వద్దు, ఎందుకంటే ఆల్రెడీ పేరెంట్స్ ఏజ్ పెరిగింది, వాళ్ళకి డయాబెటీస్ బీపీ ఏజ్తో పాటుగా వస్తాయి, దాన్ని మనం ఏం చేయలేము. సో ఎందుకు వాళ్ళతో పాటుగానే మీరు ఎగ్జిస్టింగ్ గా ట్రావెల్ చేస్తూ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ లో ఒకేసారి ఫ్యామిలీలో యాక్సిడెంట్స్ జరిగాయి అనుకోకుండా, జస్ట్ లైక్ కోవిడ్ ఏంటి అప్పుడు కండిషన్, డయాబెటీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి, హై డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బై డిఫాల్ట్ గా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ కోవిడ్ లో ఎక్కువ ఇంపాక్ట్ అయింది కూడా వాళ్ళే. బట్ ఇప్పుడు నార్మల్ పీపుల్ కి తక్కువ ఖర్చు అవుతుంది వాళ్ళు హాస్పిటలైజ్ అయితే, కానీ ఇక్కడ మొత్తం వాడేశారు కదా. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసమే ఎంగేజ్ లో ఉన్న వాళ్ళు సపరేట్ గా తీసుకోవాలి. అది అబ్బాయి కేసులో ఏమవుతుంది, ఆయనకు మ్యారేజ్ అవుతుంది, వైఫ్ వస్తారు, తర్వాత పిల్లలు వస్తారు, ఇక్కడ ఫ్యామిలీ మరి కొత్తది క్రియేట్ అవుతుంది కదా, పెద్దగా అవుతుంది కదా. సో జాబ్ వచ్చిన తర్వాత సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడం ఉత్తమమైన పని. రెండు, హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఎర్లీగా తీసుకుంటే గనక హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కొన్ని ఉంటాయి, ఏజ్ని బట్టి వాళ్ళు ప్రీమియం కూడా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఎవ్రీ 5 years మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచుతూ ఉంటారు. కానీ దేర్ ఆర్ ఫ్యూ ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేసేదాకా వాళ్ళు ప్రీమియం పెంచరు. ఎర్లీ ఏజ్లో లాక్ చేసేసుకున్నారు అనుకోండి, మీరు ఫిట్ అండ్ ఫైన్, మీకు ఏ ఇష్యూస్ రావట్లేదు, మీ ఇన్సూరెన్స్ ప్రీమియం లాక్ అయిపోతుంది. మీరు స్టార్టింగ్లో 20,000కి ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి, 60 ఏళ్ల దాకా క్లెయిమ్ చేయాల్సిన అవసరం రాలేదు. ఇఫ్ యూఆర్ లక్కీ మీకు అప్పటికి కూడా 20 ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది అంటే మీకు 60 ఏళ్ల వయసు వచ్చేసరికి మీ ఇన్సూరెన్స్ 1,20,000 కూడా వెళ్ళిపోతుంది. సో ఎర్లీగా తీసుకొని లాక్ ద క్లాక్ అనే ఆప్షన్స్ ఉంటాయి. నివా భూపా లాంటి కంపెనీస్లో లాక్ ద క్లాక్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఎంట్రీ చేస్తే లాక్ చేసేస్తారు. అంటిల్ యూ క్లైమ్ దే విల్ నాట్ ఇంక్రీజ్ ద ప్రీమియం. సో బేసిక్గా మనకు ఒక ఏజ్ అంటే మనకు జాబ్ వచ్చింది, డబ్బులు వస్తున్నాయని అంటే ఇట్ ఇస్ బెటర్ టు సపరేట్. సో మీకు కూడా ఎర్లీ ఏజెస్, ఎందుకంటే మీ ఫ్యామిలీ కొత్తగా స్టార్ట్ అవుతుంది, న్యూ ఫ్యామిలీ స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ అట్లా కాదు కండిషన్. సో రిస్క్ని మిటిగేట్ చేయాలి. రిస్క్ని మిటిగేట్ చేయడం కోసం ఇన్సూరెన్స్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేసేయాలి. ఒక్క దాంట్లో అందరూ ఉండడం సేఫ్ కాదు. ఇప్పుడు లేదు, పుట్టిన బాబుకే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, ఒకవేళ మెటర్నిటీ బెనిఫిట్ ముందు నుంచే ఉందనుకోండి హెల్త్ ఇన్సూరెన్స్లో ఇంక్లూడ్ అయ్యి, బేబీ పుట్టడమే ఇన్సూరెన్స్తో పుడుతుంది, బేబీ ఇన్సూరెన్స్ తోటి పుడుతుంది. సో అప్పుడు బేబీకి బై డిఫాల్ట్ ఇన్సూరెన్స్ కవరేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో మీరు సపరేట్గా తీసుకొని మ్యారేజ్ అయిన తర్వాత స్పౌస్ని యాడ్ చేసుకొని అప్పుడు మెటర్నిటీ బెనిఫిట్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది, ఆ మెటర్నిటీ బెనిఫిట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది, పిల్లలు పుట్టడమే ఇన్సూరెన్స్. సో ఎప్పుడైనా సరే యంగ్ ఏజ్ వాళ్ళందరూ ఫ్యామిలీ తోటి సపరేట్ అయిపోయి ఇన్సూరెన్స్ సపరేట్గా ఫామ్ చేసుకోవాలి. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్. ఎస్. సో ప్రీమియం ఒకటి మన కంట్రోల్లో ఉంటుంది, ఫస్ట్ థింగ్. రెండు, ఎంట్రీ ఏజ్ని బట్టి లాక్ అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ ఇమీడియట్గా చూస్తే టర్మ్ ఇన్సూరెన్స్. ఇఫ్ యువర్ ఫ్యామిలీ ఈస్ డిపెండెంట్ ఆన్ యూ, మరి మీకు ఏదన్నా జరిగితే ఇంటికి ఆదాయం పడిపోతుంది కదా. సో అయితే ఒక విషయం సార్, జనరల్గా మన దగ్గర మా చుట్టాలలో, రిలేటివ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్లో చూసింది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే జనరల్గా మెంటాలిటీ ఎట్లా ఉంటుంది మన దగ్గర, నేను చూసింది, సారీ నాట్ ఎవ్రీ వన్, ఎట్లా ఉంటుంది అంటే మేల్ పర్సనా, ఎర్నింగ్ పర్సనా, సో టర్మ్ ఇన్సూరెన్స్ అట్లా ఉంటుంది. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ని కూడా చూసాను, లైక్ యూనో సమ్ ఆర్ ది అదర్ ఇష్యూస్, సింగిల్ మామ్ ఉంటుంది ఇఫ్ ఎట్ ఆల్. సో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ అప్ ఆన్, బికాస్ నవడేస్ సొసైటీలో చూస్తే దీస్ కేసెస్ ఆర్ మోర్. ఎట్లా సర్వైవ్ కావాలి, లైక్ యూనో ఐ మీన్ సర్వైవ్ ఇన్ ద సెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్
మేల్ పర్సన్ తీసుకోవచ్చా, ఎర్నింగ్ పర్సన్ తీసుకోవాలా, సింగిల్ మమ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి, సో బేసిక్గా kids or any? యా, అంటే ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో మీ క్వశ్చన్ ఏంటి, ఓన్లీ ఎర్నింగ్ పర్సన్ కేనా లేకపోతే సింగిల్ మదర్ ఈ డౌట్ నాకు తెలిసి ఎక్కడ ఏ పాడ్కాస్ట్ లో ఎవరు అడగకపోవచ్చు. ఐ వాంటెడ్ టు డూ ఇట్. ఫస్ట్ థింగ్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇన్కమ్ తోటి లింక్ అయి ఉంటుంది. డైరెక్ట్ గా వెళ్ళిపోయి నాకు టర్మ్ ఇన్సూరెన్స్ జెండర్ తో సంబంధం లేదు. ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఈవెన్ హౌస్ వైఫ్ కి కూడా అప్ టు 50 lakhs ఇస్తున్నారు. బట్ యాక్చువల్లీ అది లింక్ అయ్యేది మాత్రం మన ఇన్కమ్ తోటి. ఏజ్ క్రైటీరియాని బట్టి మీ ఎలిజిబిలిటీ డిసైడ్ అయి ఉంటుంది. ఇఫ్ యువర్ ఇన్కమ్ ఇస్ అబౌవ్ 5 lakh per annum, if your age is between like 25 to 30, you are almost eligible into 25x of your annual income. మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తే మేము 12 లక్షలు ఇస్తామని అంటారు. మీరు 10 లక్షలు సంపాదిస్తే మేము 1,20,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తామని అంటారు. అప్రాక్సిమేట్గా చెప్తాను, అంటే 2.5 crore వరకు. అంటే ఎర్లీ ఏజెస్లో తీసుకోవడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒకటి, దట్ ఈస్ లాక్డ్. ప్రీమియం విల్ నాట్ ఇంక్రీజ్ జస్ట్ లైక్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఏమవుతుంది, మీరు వాడినా వాడకపోయినా సహజంగా మెజారిటీ ఆఫ్ ద ఇన్సూరెన్స్లో ప్రీమియం ఇస్తారు, టర్మ్లో పెంచరు. సో ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీరు ఎర్లీ ఏజెస్లో ఉండంగానే, మీరు సంపాదన మొదలు పెట్టగానే, జెండర్తో సంబంధం లేదు. నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ సహజంగా వైఫ్ అండ్ హస్బెండ్, ఐటీలో సహజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా అండి అని అడిగితే, ఉందండి 1 crore ఉందని చెప్తారు. ఫస్ట్ 1 crore అసలు ఫ్యామిలీకి సరిపోదు. ఎవరికి ఉంది అని అంటే, నాకు ఉందండి అని అంటారు. మరి మీ స్పౌస్కి, ఇప్పుడు మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీరు చేసుకునేటప్పుడు మీ ఇన్కమ్, మీ స్పౌస్ ఇన్కమ్ ఇద్దరివి క్యాలిక్యులేట్ చేసి మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఇద్దట్లో ఎవరు ఎఫెక్ట్ అయినా కానీ ఎంటైర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. ఇన్కమ్ తగ్గింది అంటే యూ కాన్ సేవ్ మనీ కదా. నేను ఎవరికైనా ఏం చెప్తా, మహా అయితే ఒక మనిషి పోతే ఇంట్లో ఏం జరుగుతుంది అంటే గుప్పెడు బియ్యం తగ్గుతుంది అంతే ఖర్చు, అంతకుమించి ఏం జరగదు. ఖర్చులన్నీ అంతే ఉంటాయి, కానీ ఇన్కమ్ మాత్రం మేజర్గా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేది ఇద్దరు ఇన్కమ్ హోల్డర్స్ ఉంటే ఇద్దరికి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పెద్ద ప్రశ్న. ప్రతి ఒక్కళ్ళు సింపుల్గా చెప్పేస్తారు, ఇంటూ 25x తీసుకోండి, ఇంటూ 30x తీసుకోండి. ఎవరు చెప్పారు 25x సరిపోతుంది అని చెప్పి? ఇప్పుడు మీ ఇంట్లో ఖర్చు 1,00,000 రూపాయలు అవుతుంది అనుకోండి ఇప్పుడు నెలకి. ఇప్పుడు మీ వయసు 30 సంవత్సరాలు అనుకుందాం. 60 సంవత్సరాలు వచ్చేసరికి మీ ఖర్చు వర్స్ట్ సినారియోలో 10 లక్షలు అవుతుంది. మీకు 60 ఏళ్ళు వచ్చేసరికి, దట్ ఈస్ ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్. మీరు 10 లక్షలు విత్డ్రా చేయాలి ఎట్ ద ఏజ్ ఆఫ్ 60 అని అంటే మీరు లేరు అనుకుందాం, అనుకోకుండా స్పౌస్ మీద డిపెండెన్సీ పడుతుంది. అప్పటికి కార్పస్ ఎంత అవసరం ఉంటుంది? సరే, అట్లీస్ట్ ఇప్పుడు 1 lakh విత్డ్రా చేయాలంటే మీ దగ్గర 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. పిల్లలు ఉంటారు, మరి వాళ్ళని చదివించాలి కదా అట్లా. సో ఈ ఫ్యామిలీ మొత్తానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 crore 4 crore అని ఐడెంటిఫై చేస్తాం. దీన్ని నీడ్ అనాలిసిస్ అని అంటాం. అసలు మీ నీడ్స్ ఏంటి అర్థం చేసుకొని, మీ లైఫ్ స్టైల్కి తగ్గ నీడ్స్ ఐడెంటిఫై చేసి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం అని డిసైడ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఓకే, స్పౌస్ ఎంత ఎర్న్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చిన పర్సన్ ప్రపోజల్ ఎంత ఎర్న్ చేస్తున్నారో చూసుకొని, మీకు ఇంత తీసుకోండి, మీ స్పౌస్కి ఎంత తీసుకోండి అని చెప్తాం. ఖచ్చితంగా ఎంతమంది ఎర్న్ చేస్తే అంతమందికి టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు 85 సంవత్సరాల దాకా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితులు 85 దాకా తీసుకోవద్దు. అది ఎప్పటికప్పుడు పోతాం కదా, 85 పోతే డబ్బులు వస్తాయి కదా అని అనుకుంటాం. అప్పుడు మనం ఎప్పుడు పోతామని పిల్లలు ఎదురు చూస్తారు. ఈ రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకండి, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మర్డర్ చేసిన సినారియోస్ ఎన్ని లేవండి, చాలా జరుగుతున్నాయి బయట. కాబట్టి అసలు టర్మ్ ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఏజ్ వరకే. టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ అ ప్రొటెక్షన్ అగేన్స్ట్ యువర్ ఇన్కమ్. మీ పిల్లలు సెటిల్ అయ్యే ఏజ్ వరకే మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. అట్ ద ఎర్లియస్ట్ తీసుకోమంటున్నారు. ఎర్లీగా తీసుకోవాలి. 60-65 ఎండ్ చేయాలి. 65కి పిల్లలు సెటిల్ అయిపోతారు కదా, వాళ్ళు ఎదురు చూపులు వేరేగా ఉంటాయి. నేను చూసాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అట్లా కూడా చూసాను. నాకు చాలా పెయిన్ అనిపించింది. కొంతమంది నేను చూసాను, వాళ్ళు ఫీల్ అవుతారో లేదా నాకు డజంట్ మ్యాటర్ లేని, కానీ అది కూడా చెప్తాను. లేదు, చూడాలి ఉన్నారు. ఎందుకు పేరెంట్ పోయే టర్మ్ ఇన్సూరెన్స్ అని ప్రాపర్టీ కింద కౌంట్ చేసే వాళ్ళని కూడా చూసాను. ఐ హావ్ సీన్ పీపుల్ అదే భయం అవుతుంది ఉన్నారు అట్లా. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ గుడ్. అంటే ఎక్కువ కాలం మీరు ఎర్నింగ్ వరకే. 2, మీకు సరిపడా డబ్బులు సంపాదించేసుకున్నారు అనుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ పని ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ మంత్లీ ఇన్కమ్కి అగేన్స్ట్ సెక్యూరిటీ. అండ్ ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు రైడర్స్ చూడాలి. వాట్ ఇన్ కేస్ మీరు ఏదైనా యాక్సిడెంట్ డిజేబుల్ అయిపోతే ఇన్కమ్ రాదు కదా. సో డిజేబిలిటీ రైడర్స్ కూడా ఉన్నాయో చెక్ చేయాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు వర్క్, ఇన్సూరెన్స్ కంపెనీ విల్ పే యువర్ శాలరీ ఫర్ 10 years ఏదో ఉంటుంది అందులో రెగ్యులేషన్, దాని ప్రకారం పే చేస్తారు వాళ్ళు. సో ఆ రైడర్స్ అన్నిటిని సహజంగా ఏం చేస్తామని అంటే, మనము ఇన్సూరెన్స్లు తీసుకునేటప్పుడు కూరగాయలు బేరాలు ఆడతాం, ఎవరిది చీప్గా ఉందని. 100% ట్రూ. ఇన్సూరెన్స్ దగ్గర బేరాలు ఆడకూడదు. ఇప్పుడు ఒక ప్రీమియం పెట్టాడు అని అంటే డెఫినెట్గా దాని తగ్గ క్వాలిటీ అందులో ఉంటుంది.
చీప్ క్వాలిటీ ఇన్సూరెన్స్ని మీరు తీసుకొని వాడు ఇన్ని రూల్స్ పెట్టాడని వాడినంటే ఏంటి? మరి చీప్గా తీసుకున్న రోజు మీరు ఆలోచించలేదా? మరి ఆ రోజు ఎందుకు గుర్తు రాలేదు? ఆ రోజు ఆడారు కదా బేరాలు. ఆ రోజు మీ అడ్వైజర్ వచ్చి ఎవరో ఏదో ఒక అడ్వైజర్ వచ్చి రైడర్ యాడ్ చేసుకోండి సార్ అంటే నీకు కమిషన్ ఎక్కువ వస్తుందని అడిగిన రోజు తెలియదా? వ్యూవర్స్ మీకోసమే. అండ్ అదర్ థింగ్, చాలా మంచి పాయింట్ చెప్పారు రేవంత్ గారు రిగార్డింగ్ ఈవెన్ పేరెంట్స్ కూడా చూడాలనుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద యంగర్స్, ఐ మీన్ యంగ్ మదర్స్, పేరెంట్స్ ఆర్ హూ ఎవర్ ఇట్ ఇస్, పేరెంట్స్ కూడా చూడాలి. ఆఫ్టర్ 65 ఇంత మంచి పాయింట్ ఐ గెస్ నో వన్ వీ హావ్ సీన్. సో ఆఫ్టర్ 65 ఇట్స్ బెటర్. మీరు విన్నది కరెక్టే. టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ ద కేసెస్ ఆర్ ఆల్సో రియల్, సో బీ అవేర్ ఆఫ్ ఇట్. ఎస్. సో టర్మ్ ఇన్సూరెన్స్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అక్కడి నుంచి వీ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు యువర్ సేవింగ్స్. మీ నీడ్స్ అన్ని చెక్ చేసుకొని ఫస్ట్ ఐ విల్ కేటగరైజ్. కెనాట్ బి పోస్ట్పోన్, కెనాట్ బి కాంప్రమైజ్డ్ ఫస్ట్. కెన్ బి పోస్ట్పోన్, కెన్ బి కాంప్రమైజ్డ్. కెనాట్ బి పోస్ట్పోన్, కెనాట్ బి కాంప్రమైజ్డ్ అంటే ఏంటి? సహజంగా పిల్లల ఎడ్యుకేషన్, ఇట్ కెనాట్ బి పోస్ట్పోన్, కెనాట్ బి కాంప్రమైజ్డ్. రిటైర్మెంట్, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, వీటిని మనం పోస్ట్పోన్ చేయలేము, కాంప్రమైజ్ కాలేము. కెన్ బి పోస్ట్పోన్లు ఏమొస్తాయి? లగ్జరీ అంటే కార్, 4-వీలర్ అయి ఉండొచ్చు, అపార్ట్మెంట్ ఆర్ హౌస్ ఏదైనా అయి ఉండొచ్చు. కెన్ బి పోస్ట్పోన్, కెన్ బి కాంప్రమైజ్ అంటే ప్రైస్ టర్మ్స్లో. ఇప్పుడు నాకు 20 లక్షల కార్ అవసరంలో 10 లక్షల కార్ అంటే ఐ కెన్ కాంప్రమైజ్. ఈ సంవత్సరం కాదు నెక్స్ట్ ఇయర్ కొనుక్కుంటే కెన్ బి కాంప్రమైజ్. ఇల్లు కూడా అంతే. సో అది సెకండ్ లిస్ట్లో పెట్టుకుంటాం. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్లోకి వచ్చేసరికి కంప్లీట్ లగ్జరీ, అయితే ఇది లేకపోతే లేదు. బట్ ఐ వాంట్ టు ట్రై అనుకునేవి లాస్ట్లో పెడతాను. డిపెండ్స్ అండి, అది ఇండివిజువల్ కేసు. నేను అందరికీ కూడా చెప్పను. ఇప్పుడు హై స్ట్రెస్ జాబ్లో ఉన్నారు మీరు, మీకు ట్రావెలింగ్ ఫస్ట్ లిస్ట్లోకి రావాలి. నాకు ట్రావెలింగ్ ఫస్ట్ లిస్ట్లో ఉంటుంది బికాస్ నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఐఎమ్ ఏ ట్రేడర్, నాకు ఫుల్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది వర్క్లో. నాకు ట్రావెలింగ్ అవసరం. నాకు ట్రావెల్ కాకపోతే బ్రెయిన్ బర్న్ అయిపోతుంది. బర్న్ అవుట్ అయిపోతే కష్టం. సో పర్సన్ టు పర్సన్, ప్రొఫెషన్ టు ప్రొఫెషన్ పీస్ఫుల్గా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ట్రావెలింగ్ కెన్ బి లాస్ట్. ఇప్పుడు ఏమవుతుంది, అదేంటి మనం యాక్టివ్గా ఉండాలి కదా బుర్రా అని అంటే, ఇప్పుడు రేపు పిల్లోడికి కట్టడానికి ఫీజుగా డబ్బులు లేకపోతే ఇంకెక్కువ కాలిపోతుంది బుర్ర. అది ఇంకా దారుణంగా ఉంటుంది. అది తట్టుకోలేము అసలు. కాబట్టి ఫస్ట్ ఈ ఆర్డర్ పెట్టుకొని ప్రొఫెషన్ని బట్టి దానికి ఒక బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటాం. సో ఎంత టైం ఉంది, అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు ప్రీవియస్గా ఎక్కడ చదువుకున్నారు, సో మీ పిల్లల్ని మీరు ఎంత అప్గ్రేడ్ చేస్తారు నెక్స్ట్. ఇప్పుడు మనం ఒక స్కూల్లో చదివాం, మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ లెవెల్ స్కూల్కి పంపాలని అనుకుంటాం. ఇన్ ద సేమ్ వే ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకొని టార్గెట్స్ ఫిక్స్ చేసి సేవింగ్స్ ఎక్కడెక్కడ సూట్ అవుతాయి మీకు చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుంటాం. సో స్కూలింగ్ అన్నారు, నైస్ థింగ్ యు రిమైండెడ్. సో మీరు అన్నారు మనం ఎక్కడెక్కడ చదువుకొని, ఇప్పుడు స్కూల్ ఫీజులు కట్టాలంటే ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేసినా సరిపోని పరిస్థితి. సో అండ్ మనకి ఇప్పుడు ఐబీ ఇంకా వేరే వేరే ఫీజెస్ లైక్ పీక్ లెవెల్ క్లౌడ్. నో వన్, ఈవెన్ 2 incomes ఆర్ ఆల్సో నాట్ సఫిషియంట్. అండ్ ఎట్లా ఉంటుంది అంటే ఫీజు ఒక్కటే కాదు, పిల్లలకి దాని లోపల ఎన్నో ఎక్స్ట్రా కరిక్యులర్ ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ ట్రావెలింగ్ ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ ఎట్లా పిల్లల పరంగా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు? ఎడ్యుకేషన్ ఆర్ ట్రావెలింగ్, ఎక్స్ట్రా కరిక్యులర్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. దట్స్ ఎ నైస్ క్వశ్చన్. యాక్చువల్గా చాలా మందికి పిల్లల్ని పెద్ద స్కూల్కి పంపడం కూడా ఒక స్టేటస్ సింబల్ దీస్ డేస్. సో పిల్లల కోసం ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెట్టాలి అని అంటే, మీ మంత్లీ ఇన్కమ్లో ఆర్ ఇయర్ యాన్యువల్ ఇన్కమ్లో 20%కి మించి స్పెండ్ చేద్దాం ఎడ్యుకేషన్కి. 50% to 60% మన డైలీ ఎక్స్పెన్సెస్కి వెళ్ళిపోతాయి. వాట్ ఎవర్ మనకి డీజిల్ అవ్వచ్చు, ఖర్చులు అవ్వచ్చు, వాటికి వెళ్ళిపోతూ ఉంటాయి. 50 to 60 యావరేజ్గా వస్తూ ఉంటుంది. ఒక 2 lakhs సంపాదించేవాడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఒక 20% ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి స్ప్లిట్ చేయండి, ఒకటే పిల్లలు ఉంటే ఒకటికే పెట్టుకోండి 20% ఎక్స్పెన్సెస్. కనీసం ఇంకొక 20% అన్నా రేపటి కోసం మళ్ళీ దాచిపెట్టాలి. ఈ రోజు మీరు స్కూల్ ఫీజు కడుతున్నారు ఎందుకు? అదేదో సంవత్సరానికి 2 లక్షలు ఉంటుంది కాబట్టి కడతారు. రేపు ఒకేసారి మీరు వేరే కంట్రీకి మీ పిల్లవాడిని పంపించాలనుకుంటున్నారు, లేదు బీ క్యాట్లోనే మీరు MBBS చేయించాలనుకుంటున్నారు, ఒకేసారి ఎంత అమౌంట్ అవసరం పడుతుంది పర్ ఇయర్? సో ముందు సేవ్ చేయాలి కదా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సహజంగా అందరి మైండ్లో ఏముంటుంది అంటే, ఏముంది ఇంజనీరింగ్ చేస్తాడని చెప్తారు. ఇంజనీరింగ్ చేస్తున్నాడు చెప్పాడా నీకు తెలియదు కదా ఇంజనీరింగ్ చేస్తాడో ఏం చేస్తాడో. వాడు 10th క్లాస్కి వచ్చేదాకా మనం చెప్పలేము ఏం చేస్తాడనేది. మనం దేనికి ప్రిపేర్ అవ్వాలి? ది బెస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. అందరికీ అదే చెప్తా. అసలు ఇంజనీరింగ్ నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ ఉంటుందని గ్యారంటీ ఏంటి? మన చిన్నప్పుడు మనకు అప్పుడే ఇంజనీరింగ్ ఎవాల్వ్ అయింది. ఇంజనీరింగ్ డాక్టర్ అప్పుడే ఎవాల్వ్ అయింది, అంతకుముందు లేదు. అసలు మన పిల్లల జనరేషన్కి వచ్చే టైంకి అసలు ఇంజనీరింగ్ ఉంటుందని గ్యారంటీ ఏంటి? వాళ్ళు పైలట్ అవుతాడేమో, ఇప్పుడే సరిగ్గా జాబ్స్ లేవు అంటున్నారు. ఇది తెలియదు కదండి. థింగ్స్ విల్ ఎవాల్వ్, జాబ్ నేచర్ విల్ ఎవాల్వ్, అవన్నీ ఎవాల్వ్ అవుతాయి. కాబట్టి మనం ది బెస్ట్కే ప్లాన్ చేసుకోవాలి. పైలట్ అవుతానంటే చేయించాలి, మన చేతుల్లో లేదు. బెస్ట్ గ్రాఫిక్ డిజైనర్ అవుతాడో చేయించాలి. ఏదో మనం అమీర్పేట్ సెంటర్కి పంపిస్తే 10,000 అయిపోతామో.
కానీ యాక్చువల్ గ్రాఫిక్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తే కదా దాని రేట్ ఏంటో తెలిసేది. కాబట్టి మనం ది బెస్ట్కే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడే మొత్తం ఖర్చు పెట్టద్దు. ఒక 20% అన్నా మీకోసము మీ పిల్లల కోసం దాచిపెట్టుకోవాలి. లేకపోతే ఆ టైంకి వచ్చేసరికి ఏమవుద్దు, ఒక ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వాడి మీద బర్డెన్ వేస్తారు. ఇంతకుముందు యాక్చువల్లీ స్పీకింగ్ మన జనరేషన్ అంటే మన పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు ఇక్కడ ఫెయిల్ అయ్యారు. పిల్లల హైయర్ ఎడ్యుకేషన్కి ప్రిపేర్ కాలేదు ఎవరు. ప్రిపేర్ కాకపోవటం వల్ల మన జనరేషన్ వాళ్ళు హైయెస్ట్ ఎడ్యుకేషన్ లోన్స్ని క్యారీ చేస్తారు. ఎడ్యుకేషన్ లోన్ అసలు లోన్స్ని క్యారీ చేయాల్సిన వయసు అది. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ చాలా పెరగబోతున్నాయి. సో బేసిక్ ఎక్స్పెన్సెస్ పెరగబోతున్నాయంటే సేవింగ్స్ పెంచుకోవాలి. సేవింగ్స్ చేయకుండా లోన్లు కడుతున్నారు. ఐ నో సో మెనీ డాక్టర్స్ కేవలం లోన్లు కట్టడం కోసం కష్టపడే వాళ్ళని చాలా మంది చూశారు. పీజీ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. అండ్ మీరు అన్నది కూడా చాలా ఆలోచించాల్సింది. ఇప్పుడు ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది అది. మన ఎర్నింగ్స్కి మించి ఫీజులు అవుతున్నాయి. అది తప్పు అంటా నేను. ఇప్పుడు సింపుల్ అండి, మీరు చిన్నప్పుడే ఏ ఊర్లో చదువుకున్నారు? ఊరు హైదరాబాద్లో చదువుకున్నారు. ఓకే, నేను ఖమ్మంలో చదువుకున్నానండి. ఒక నార్మల్ ఊరు నుంచే వచ్చాను నేను. సెటిల్ అయ్యాం కదా. ద పాయింట్ హియర్ ఈస్ స్కూల్ పెద్దగా ఉంటే ఎక్కువ నాలెడ్జ్ రావచ్చు అని కాదనట్లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఇంట్లో ఏం చెప్తున్నారు అనేది మ్యాటర్. కిడ్నీ పెంచే విధానం మన అక్కడ అసలు మ్యాటర్ అసలు అంతా అక్కడే ఉంటుంది. ఏం చెప్తున్నారు అనేది స్కూల్లో అందరికి ఒకటే చెప్తారు. అదే స్కూల్లో టాపర్ ఉంటాడు, అదే స్కూల్లో లాస్ట్ ర్యాంకర్ ఉంటాడు. ఎందుకు సో ఈ రోజులలో మనం చాలా చూస్తున్నాం. ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ ఆల్సో ఈస్ గోయింగ్ టు ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా స్కూల్ డజంట్ మ్యాటర్. మన స్థాయికి ఏది సూటబుల్ అది చేయాలి. స్థాయికి మించిన పని చేయొద్దు. స్థాయికి మించిన బట్టలు వేసుకోవద్దు, స్థాయికి మించిన కారు కొనొద్దు, స్థాయికి మించిన స్కూల్కి పంపొద్దు. స్థాయికి మించిన పని ఏది చేయొద్దు. చిన్నప్పుడు అదే చెప్పేవాళ్ళు. మన దాంట్లో మనం చేసుకోవాలి, ఉన్న దాంట్లో చేసుకోవాలి అంతే. అంతకు మించి చేస్తే ఏమవుద్ది అని అంటే ఇప్పుడు అంతా కలర్ఫుల్గా ఉంటుంది. నీ ఉద్యోగం పోతే రేపు, నీ ఉద్యోగం పోతే పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు 3 నెలలు బతకగలుగుతావు ఉద్యోగం పోతే. కాబట్టి ఫస్ట్ కొంత రిజర్వ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. అది ఎందుకు పనికొస్తో తెలియదు. మనం భవిష్యత్తు కోసమే దాచి పెడతాం. మనకు తెలియదు రేపు మాకు ఏం జరుగుద్దో కూడా. రేపు కనీసం విల్ హ్యావ్ సమ్ క్యాష్ ఇన్ హ్యాండ్. అందరి ఆరోగ్యం ఎందుకు పాడవద్దో తెలుసా? పని వల్ల అనుకుంటారు వర్క్ స్ట్రెస్ అని, కాదు. పర్సనల్ స్ట్రెస్ వల్ల ఆరోగ్యం పాడవద్దు. డబ్బులు లేవనే భయం వల్ల ఆరోగ్యం పాడవద్దు. అదే మీరు సేవింగ్స్ కొంచెం పక్కకు పెట్టుకొని ఉంటే మీ లైఫ్ పెరుగుతుంది, మీ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీ శాలరీ పెరుగుతుంది. అన్నిటికీ విషయం తెలియదు. సో ఇనీషియల్గా కమిట్మెంట్స్ ఎక్కువ పెట్టుకోవద్దు. పెద్ద ఇల్లులు కొనేయాలి వద్దు. పిల్లవాళ్ళు మంచి స్కూల్కి పంపించండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి, డబ్బులు దాచిపెట్టుకోండి. మీ హెల్త్ కూడా మంచి సేఫ్గా ఉంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్. అందరూ అంటారు నేను 45కి రిటైర్ అయిపోతాను. ఏం చేస్తావు 45కి రిటైర్ అయ్యి? ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. బ్లెస్సింగ్ ఏంటి అని అంటే లాస్ట్ ఆఖరి కట్టె కాలేదాకా పనిచేయడం బ్లెస్సింగ్. టు బి యాక్టివ్. యా, ఎంటీ మైండ్ సివిల్స్ జనరల్ అంటారు. 60 సంవత్సరాల తర్వాతనే మేజర్ ఆరోగ్య సమస్యలు వస్తాయి. 60 సంవత్సరాల దాకా వాళ్ళకి ఏ సమస్య రాదు. ఎందుకని అంటే దే ఆర్ యాక్టివ్ టిల్ 60. ఆఫ్టర్ 60 అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ అ ప్రాబ్లం. ఒకవేళ ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్స్ లైక్ అబ్రాడ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్, అది ఎలా ప్లాన్ చేసుకోవాలంటే లోన్స్ తీసుకోవడం బెస్టా? యూ హ్యావ్ సమ్ ఎడ్యుకేషన్ లోన్ అనేది వెన్ వీ డోంట్ హ్యావ్ అన్ ఆప్షన్ వీ హ్యావ్ టు టేక్. కెరియర్ని కాంప్రమైజ్ అవ్వద్దు. దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కాంప్రమైజింగ్ ద కెరియర్. ఇప్పుడు డబ్బు పెద్దదా ఎడ్యుకేషన్ పెద్దదా అంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్ పెద్దది. నేను ఇందాక చెప్పిన పర్స్పెక్టివ్ ఏంటి అంటే మనం ముందు ప్లాన్ చేసుకోకపోవడం తప్పన్న. ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడం తప్పు కాదు. ప్లాన్ చేసుకొని ఉంటే అసలు ఎడ్యుకేషన్ లోన్ దాకా పోయి ఉండేది కాదు అని. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎప్పుడు తీసుకోవాలి? మనకు ఆప్షన్ లేదు, మనకు ఆ స్కిల్ వస్తే మనకి కెరియర్ బాగుంటుంది అని అంటే ఎస్, ఎడ్యుకేషన్ చేంజెస్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ అని అంటే ఇప్పుడు నేను ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అయింది. నేను ఆర్కిటెక్ట్గా ఉన్నానంటే లేదు. బట్ అది ఏం చేసింది? ఆ ప్రాసెస్లో నా బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసింది. కొత్తగా ఎలా ఆలోచించాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎలా ఆలోచించాలి. ఎడ్యుకేషన్ ఏం చేస్తుంది? బ్రెయిన్ స్టిమ్యులేట్ చేస్తుంది. అండర్ ప్రెషర్ అన్ని విధాలుగా మనం ఎవాల్వ్ చేస్తుంది. సో ఎడ్యుకేషన్ ఇస్ డెఫినెట్లీ నీడెడ్. అవసరమైతే లోన్ తీసుకోవాలి, తీసుకోకూడదు అనట్లేదు. కానీ ముందు ప్లాన్ చేసుకోకుండా లోన్ తీసుకోవడం తప్పంట. ఆప్షన్ లేకుండా ఆ కండిషన్లో నెట్టబడకూడదు.